ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. పార్టీ కార్యకర్తల కష్టాన్ని గుర్తించి వారికి విలువ ఇచ్చే నాయకులే నిజమైన సంపూర్ణ నాయకులు అని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంలో కార్యకర్తల పాత్ర ఎంత ముఖ్యమో వివరించారు. ఒక పార్టీ బలపడాలంటే నాయకత్వం మాత్రమే కాదు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తల కృషి కూడా ఎంతో అవసరమని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకుని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే వారి నిజమైన శక్తి. అలాంటి కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించే వారి సంపూర్ణ నాయకులు అని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ తానే మొదటి సభ్యుడిగా నమోదు అయ్యారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి తన వంతుగా 2 కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ఈ సభ్యత్వ కార్యక్రమం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ మొదట 150 మందితో ప్రారంభమైందని గుర్తు చేశారు. 2021లో మొదట క్రియాశీలక సభ్యత్వంలో 90,000 మంది చేరారని తెలిపారు. ఎన్నికల ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరగా ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వం నమోదైందని వెల్లడించారు. ఇది పార్టీపై ప్రజల విశ్వాసాన్ని చూపుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక పార్టీ కార్యకర్తలను 3 విభాగాలుగా విభజిస్తూ కొత్త విధానాన్ని కూడా ఆయన ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలను బాగా అర్థం చేసుకుని పనిచేసే వారిని ఉద్యమిగా, పార్టీ కోసం కష్టపడుతూ యువతను ప్రేరేపించే వారిని ఆర్థికంగా, సాంకేతికంగా లేదా మేధోపరంగా సహాయం చేసే వారిని ప్రదాతగా గుర్తించినట్లు తెలిపారు. ఈ విభజన ద్వారా పార్టీలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. కేవలం నాయకత్వం కాదు, ప్రతి కార్యకర్త కూడా పార్టీకి బలమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలే కీలకమని ఆయన స్పష్టం చేశారు. చిన్న వ్యాపారులు, కూలీలు, విద్యావంతులు, వివిధ వర్గాల ప్రజలు జనసేనలో చేరుతున్నారని తెలిపారు. ఇది ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాకుండా ప్రజల ఆశయాల ప్రతిబింబమని పవన్ కళ్యాణ్ అన్నారు. కార్యకర్తల కష్టం లేకుండా ఏ పార్టీ ఎదగదని, వారి త్యాగం, శ్రమను గుర్తించడం నాయకుడి బాధ్యత అని పేర్కొన్నారు. రాజకీయాల్లో నిజమైన నాయకత్వం అంటే కేవలం పదవులు కాదు, ప్రజలతో, కార్యకర్తలతో బలమైన బంధం ఉండాలని ఆయన అన్నారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడం, వారికి అండగా నిలవడం, వారిని ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నాయకత్వం అని చెప్పారు. ఇక జనసేన పార్టీ భవిష్యత్తు గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు సేవ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎక్కువ మంది సభ్యులను చేర్చిన వారిని ఈ సందర్భంగా అభినందించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉన్నాయి. కార్యకర్తల కష్టాన్ని గుర్తించే వారే సంపూర్ణ నాయకులు అన్న ఆయన మాటలు ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో జనసేన పార్టీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి. పార్టీ బలోపేతానికి ఈ సభ్యత్వ కార్యక్రమం ఎంతవరకు దోహదపడుతుందో కూడా ఆసక్తిగా మారింది.